ఒక గ్రామంలో మాధవయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం, మంచి ఇల్లు, ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారి ఇంట్లో ఒక అందమైన పిల్లి కూడా ఉండేది. మాధవయ్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాడో పిల్లిని అంతే ప్రేమగా చూసుకునేవాడు. దానికి పాలు పోసి స్నానం చేయించి ఎంతో జాగ్రత్తగా పెంచేవాడు. ఆ పిల్లి చాలా తెలివైనది. ఇంట్లో ఎలుకలు రాకుండా చూసేది. యజమాని చెప్పిన పనులు కూడా బాగా చేసేది. ఒకరోజు పర్వదినం కావడంతో మాధవయ్య నది స్నానం చేయడానికి వెళ్ళాడు. పిల్లిని వెంట తీసుకుని వెళ్ళాడు. నదీ తీరంలో పిల్లి అటూ ఇటూ తిరుగుతూ దారి తప్పింది. అప్పుడే ఒక వేట కుక్క దాన్ని చూసి తినాలని వచ్చింది. పిల్లి తెలివిగా ఆలోచించి, ఈరోజు స్నానం చేయకుండా ఏమీ తినకూడదు అని చెప్పింది. కుక్క నమ్మి నదికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఒక నక్క పిల్లిని చూసి తినాలని వచ్చింది. పిల్లి మళ్ళీ తెలివిగా ముందు దేవుడి దర్శించాలి అని చెప్పింది. నక్క ఆలయానికి వెళ్ళగానే పిల్లి అక్కడి నుంచి పరిగెత్తి తప్పించుకుంది. మాధవయ్య పిల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. పిల్లి వెంటనే అతని దగ్గరికి చేరి సురక్షితంగా ఇంటికి చేరింది. బలం కంటే బుద్ధి గొప్పది. సమయస్ఫూర్తి ఉంటే అపాయాన్ని తప్పించుకోవచ్చు. నీతి.